శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో యువతలో చర్మం ముడతలు పడే సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, కొంతమంది యువతలో చర్మం ముడతలు పడిపోయి వయసుకి చిన్నవారైనా చూడ్డానికి వయసు మీరిపోయిన వారిలాగా కనబడుతూ ఉంటారు. ఇలా చిన్న వయసులోనే చర్మం ముడతలు పడడానికి కారణాలు ఏమిటో తెలియజేస్తారా అండి? అలాగేనమ్మా. చర్మం ఏంటంటే మామూలుగా చాలా ఇలాస్టిక్గా ఉండేటువంటి టిష్యూ, అంటే సాగగలిగినటువంటి టిష్యూ అనమాట ఇది. దాని కింద చర్మానికి సపోర్ట్గా కొంత కొవ్వు, దాని కింద మాంసం అంటే కండరాలు అవి కూడా చక్కటి సపోర్ట్ ఇవ్వాలి. అలాంటి సపోర్ట్ లేకపోతే కనుక అవి తొందరగా ముడతలు పడ్డట్టుగా అయిపోతూ ఉంటాయి. అయితే మామూలుగా ఏంటంటే వయసు పెరుగుతున్నంత కొద్దిగా చిన్నపిల్లలు అప్పుడు కూడా చూసారా, మన చర్మం అడ్వర్టైజ్మెంట్లో కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళ చర్మం చాలా మృదువుగా ఉంటుంది. వయసు పెరుగుతున్నంత కొద్దిగా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. తర్వాత బాగా వయసు అంటే 65 దాటిపోయిన తర్వాత, ఈ రోజుల్లో 60 దాటినా కూడా అంత తొందరగా మార్పులు రావటం లేదు చాలామందిలో. అది ఏంటంటే మామూలుగా చర్మం చిన్నగా ఉండేటప్పుడు కింద సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం వయసు పెరిగినంత కొద్దికి ఆ కింద ఉండేటువంటి ఆ టిష్యూలు అవన్నీ కూడా నశించిపోతూ ఉంటాయి కనుక ఆ చర్మానికి సపోర్ట్ లేక కొంచెం ముడతలాగా అనమాట సాగినట్టుగా అయిపోయి ముడతలు వస్తుంటాయి. అది సహజంగా వయసు పెరిగే కొద్దీ జరగాల్సినటువంటిది. అయితే ప్రతి వాళ్ళకి వయసు అంటే ఎంత వయసు అంత వయసులో మార్పు రావాలి, ఈ వయసులో ఇలా ఉండాలి, అలాగా సిస్టమ్స్ నడవు. కొంతమంది బాగా వయసు అయిపోయినటువంటి వాళ్ళు అంటే 60-65 వచ్చిన వాళ్ళు కూడా మనం చూస్తే 40-45 ఏమో అనిపించేలా ఉంటూ ఉంటారు. కొంతమంది మరి కొంచెం కింద వయసులోనే వీళ్ళు 45-50 అనిపించేలాగా కూడా అయిపోతూ ఉంటుంది. అలా మారిపోవడానికి ఏంటంటే ఆహారం, విహారం, తర్వాత మనసు 3 కారణాలు అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ సమస్యకైనా ఈ 3 కారణాలు ఉంటూనే ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మామూలుగా ఇలా తొందరగా ముడతలు పడుతున్నాయంటే ఏంటంటే వాళ్ళు సరైనటువంటి ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల ఒక కారణంగా చెప్పుకోవాలన్నమాట. అంటే ఆహారం తీసుకోకుండా ఉండడం అంటే పోషక విలువలు బాగా ఉండేటువంటి ఆహార పదార్థాలు, ముఖ్యంగా పళ్ళు ఏంటంటే చర్మం చక్కగా కాంతివంతంగా అంటే దానికి కావాల్సినటువంటి రక్త ప్రసారం బాగా జరిగేలాగా ఉండేందుకు పళ్ళు బాగా తోడ్పడతాయి. అంటే రకరకాల పళ్ళల్లో ఉండేటువంటి అనేక ఖనిజ లవణాలు, అలాగే వాటిలలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే శరీరంలో చేరినటువంటి మలినాల్ని బయటకు పంపించేసే శక్తి కూడా పళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. అందుకని పళ్ళు తీసుకోకుండా ఉన్నట్టయితే కనుక, పళ్ళు రెగ్యులర్గా తినకపోతూ ఉంటే కనుక ఈ చర్మం ముడతలు పడే సమస్య తొందరగా వస్తూ ఉంటుంది. అలాగే ఇక ఏంటంటే వెజిటబుల్స్ అన్నీ కూడా, ఆకుకూరలు, కాయగూరలు అన్నీ కూడా శరీరానికి అంటే శరీరంలో మలినాలు పేరుకోకుండా ఉండడానికి తోడ్పడేటువంటివి. అటువంటి ఆహారాలు మానేసి జంక్ ఆహారాన్ని ఎక్కువగా తింటున్నట్టయితే కనుక, అంటే శరీరానికి హాని చేసేటువంటి పదార్థాలను మనం లోపలికి ఎక్కువగా పంపిస్తూ ఉన్నట్టయితే కనుక వాటి ప్రభావం వల్ల చర్మం తొందరగా ముడతలు పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే నిద్ర. ఈ రోజుల్లో నిద్ర సరిగ్గా టైంకి నిద్రపోకపోవడం అనేటువంటిది మనం చాలా కామన్గా చూస్తున్నాం. ఒకటి వాళ్ళ చదువుల వల్ల అవనివ్వండి, లేకపోతే ఉద్యోగాల వల్లనే అవనివ్వండి, లేకపోతే అంటే ఆ రెండింటి అవసరం కాకపోయినా కూడా ఒక అలవాటుగా బాగా లేట్ నైట్ చాలా రాత్రి అయ్యే వరకు 1 గంట వరకు 2 వరకు ఊరికే ఏదో కాలక్షేపంగా కూర్చుంటుండడం, ఏదో చాటింగ్లు చేస్తూ ఉండడం, లేదా కంప్యూటర్ మీద ఏదో అక్కర్లేని పనులు చేసుకుంటూ ఉండడం, ఇలా కాలక్షేపంగా కూడా చాలామంది రాత్రి చాలా లేటుగా పడుకుంటూ ఉంటారు. అలాగ రాత్రి లేటుగా పడుకోవడం, మళ్ళీ పొద్దున్న చాలా లేటుగా లేస్తూ ఉంటారు. ఇది మనకి అంటే మనిషిగా పుట్టిన వాళ్ళకి ఇట్లాంటి అలవాటు హాని చేసేటువంటిది. అందుకని ఇలాగ ఇర్రెగ్యులర్గా ఉండేటువంటి నిద్ర అలవాటు ఒకటి, దాని ప్రభావం కూడా ముఖం మీద పడుతుంది. ఆ ముఖం మీద పడి ముఖం తొందరగా ముడతలు పడడం అనేటువంటిది మనం గమనించవచ్చు. అయితే ఇవే కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ హాని చేసేటువంటి అలవాట్లు కూడా యువతలో మనం చూస్తూ ఉంటాం. అవేంటంటే ఈ దురలవాట్లు, ధూమపానం కానివ్వండి, మద్యపానం కానివ్వండి, లేకపోతే ఇతర డ్రగ్స్ లాంటివి కానీ, ఏవైనా కానీ ఒక అలవాట్లు అనేటువంటిది కూడా మనకు ఎక్కువగా కనపడుతున్నటువంటి అంశం. ఇలాంటి అలవాట్లు ఉన్నప్పుడు అంటే ధూమపానం వల్ల అయినా కానీ, లేకపోతే మద్యపానం కానీ, మిగతా ఈ మాదక ద్రవ్యాలు ఏవైనా కానీ తీసుకుంటున్నప్పుడు శరీరంలో హాని చేసేటువంటి మలినాల సంఖ్య బాగా పెరిగిపోతుంది. వాటి పరిమాణం కూడా పెరిగిపోతూ ఉంటుంది. అవన్నీ మరి మలినాలు లోపలే ఉంటాయి, ఎక్కడికి వస్తే లోపల ఉంటాయి కదా అవన్నీ. వాటి ప్రభావం కూడా ఈ ముఖం మీద ఉండేటువంటి చర్మం మీద తప్పనిసరిగా కనిపిస్తూ ఉంటుంది. మనం మామూలుగానే ఒకరోజు ఎప్పుడైనా కొంచెం సరిగా నిద్రపోకపోయినా, లేకపోతే కొంచెం ఎక్కువసేపు పడుకున్నా మన మొహంలో మార్పు కనిపిస్తూ ఉంటుంది కదా. ఎప్పుడైనా ఒకరోజు అలా జరిగితే ఏంటంటే అది రెండో రోజుకి మళ్ళీ సర్దుకుంటుంది. మనం మళ్ళీ రెస్ట్ అది ఇవ్వగానే మళ్ళీ నార్మల్కి వస్తూ ఉంటుంది. అలా కాకుండా అదే పని పదే సరిగా నిద్రపోకపోవడం, పదే ఆలస్యంగా లేస్తూ ఉండడం, అదే పదే ఇలాంటి హాని చేసేటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే
ఇంకా మళ్ళీ రికవర్ అవ్వడం అనేది కుదరదు. అందుకని అప్పుడు ఏమవుతుందంటే దాని ప్రభావం చర్మం మీద కనిపిస్తుంది, తప్పనిసరిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ దురలవాట్లు అవి ఉన్న వాళ్ళకి ఏంటంటే దాని ప్రభావం తప్పనిసరిగా చర్మం మీద కనపడి అంటే వాటికి ముడతలు పడిపోవడం కానివ్వండి, లేకపోతే అనారోగ్యంగా ఉన్నట్టు, వయసు మీరినట్టుగా కనిపించడం, నిర్జీవంగా కనిపించడం, ఇలాంటివన్నీ తప్పనిసరిగా వాళ్ళలో ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకని మొత్తంగా ఆహారము, విహారము, తర్వాత ఈ దురలవాట్లు వీటన్నింటి ప్రభావం చర్మం మీద కనపడి మనకి ఆ ముఖంలో ఆ ముడతలు పడడం అనేటువంటిది మనం తొందరగా చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు, ఈ మధ్య మనం చూస్తున్నాం, యవ్వనంగా కనపడాలనో లేదా జీరో సైజ్ కోసమనో బొద్దుగా ఉండేవాళ్ళు డైటింగ్లు చేసి సన్నగా పీలగా అయిపోతున్నారు. మరి ఇటువంటి పనులు చర్మంపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయండి? ఏంటంటే ఇప్పుడు వెయిట్ తగ్గడం కోసం కూడా ఆరోగ్యవంతమైన మార్గాలను అనుసరిస్తూ ఉండాలి. అలా కాకుండా టూ మచ్గా అంటే అసలే తినకుండా ఉండి ఒక్కసారిగా తగ్గిపోవాలనే ప్రయత్నం కానీ, లేకపోతే మనకి బజార్లో రకరకాల ప్రకటనలు వస్తూ ఉంటాయి. ఈ ఆహారాన్ని రోజు మీరు ఇదే తీసుకున్నారంటే మీరు వెయిట్ తగ్గిపోతారు, ఇంకా అంటే ఆ తీసుకుంటున్నప్పుడు ఇంకేమి తినద్దు అని చెప్పని, అటువంటి ఆహారాలతోటి ప్రయత్నాలు చేసే వాళ్ళందరిలో కూడా ఏమవుతుందంటే లోపల శరీరంలో ఉండేటువంటి నీటి శాతం బాగా తగ్గిపోతూ ఉంటుంది. అలా క్విక్గా వెయిట్ తగ్గడం అంటే ఏంటంటే నీరు తగ్గిపోవడం అవుతుంది. అయితే వాళ్ళల్లో మామూలుగా తగ్గాల్సింది కొవ్వు అయితే కొవ్వు తగ్గకుండా నీరు తగ్గడం వల్ల శరీరానికి హాని జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఇలాంటి తీవ్రంగా ఉండేటువంటి శరీరానికి పోషక విలువలు కూడా అందించకుండా కేవలం వెయిట్ లాస్ కోసం అని చెప్పి రకరకాల అధునాతనమైన మార్గాలను కానీ, లేకపోతే అస్సలు తిండి తినకుండా ఉండడం కానీ చేసినట్టయితే దాని ప్రభావం తప్పకుండా చర్మం మీద ఉంటుంది. ఎందుకంటే చర్మం బాగా లూజ్గా అయిపోతుంది. ఫస్ట్ ఆ ఫ్యాట్ అది ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల కానీ, అంటే ఈ కొత్త పద్ధతుల్లో వాటిలలో చర్మం మీద దాని ప్రభావం కనిపించి చర్మం లూజ్గా అయిపోతూ ఉంటుంది. అందుకని అలాగా చేసుకోదలుచుకుంటే తప్పనిసరిగా ఏంటంటే ఆరోగ్యవంతమైన మార్గాల్లో కొంచెం కొంచెంగా తగ్గడానికి ప్రయత్నించినట్టయితే ఆ బరువు తగ్గుతూ ఉన్నప్పుడు దాంతోపాటుగా చర్మం కూడా కరెక్ట్గా ఒక టైట్నెస్ తోటి తగ్గుతూ ఉంటుంది అనమాట. అందుకని ఆ మార్గాలు కొంచెం ఏది కరెక్టు ఏది కాదు అనేది తెలుసుకుని అనుసరించాలి. డాక్టర్ గారు, మరి చర్మం ఆరోగ్యంగా ముడతలు పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? చర్మం చక్కగా ఆరోగ్యంగా ఉండేటట్టు ముడతలు పడకుండా ఉండాలంటే సహజమైన మార్గాలు చాలా ఉన్నాయి. వాటిని కనుక పాటిస్తే ఎటువంటి రసాయనిక పదార్థాలు అవసరం ఉండదు కూడా ఎప్పుడూను. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఆహారం విషయంలో మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం, అందరికీ తెలిసినటువంటిదే ఆరోగ్యకరమైనటువంటి పళ్ళని ప్రతిరోజు తింటూ ఉండడం. అంటే కనీసం ఒక 2-3 రకాల పళ్ళని రోజు తినటం, అలాగే చక్కటి ఆకుకూరలు, కాయగూరలు రోజు తీసుకోవడం, అలాగే పచ్చికూరల రసం ఒక గ్లాస్ అయినా రోజు తాగుతూ ఉండడం. ఇవన్నీ కూడా ఏంటంటే చక్కగా ఒక వారం 10 రోజులు చేస్తేనే మనకి ఆ ముఖంలో ఉండేటువంటి మార్పు కనబడిపోతుంది. అందుకని తేలికైనటువంటివి ఆరోగ్యవంతమైనటువంటి మార్గాలను అనుసరిస్తే ఆహారపరంగా ముడతలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే సరిగా నిద్రపోవడం, ఇవన్నీ సింపుల్, చిన్నప్పుడు ఎక్కడో స్కూల్లో చదువుకుంటాం ఇలాంటివన్నీ, అవన్నీ పాటిస్తే చాలు. అందుకని ప్రతిరోజు రాత్రిపూట కనీసం 10:30-11 కల్లా నిద్రపోయి పొద్దున్న పెందరాలి అంటే ఒక 6 గంటల లోపు, ఉదయం 6 గంటల లోపు కనుక మేల్కుంటున్నట్టయితే చర్మానికి కావాల్సినటువంటి రక్షణ అంతా కలుగుతుంది. అలాగే ఎండలోకి అంతా వెళ్ళేటప్పుడు మరీ ఎండలోకి వెళ్లకుండా కొంచెం ఎండలోకి వెళ్లాల్సి వస్తే టోపీ కానీ లేకపోతే గొడుగు కానీ తీసుకుని ఎండ నుంచి రక్షణ తీసుకోవాలి. అందుకని ఇటువంటివి అన్నీ కూడా జీవన విధానంలో చక్కటి అలవాట్లు చేసుకుంటే ఆరోగ్యం ఉంటుంది, అందము ఉంటుంది. అలాంటప్పుడు మనకి అక్కర్లేని ఈ రసాయనిక పదార్థాలు, ఈ షార్ట్ కట్లు ఇవన్నీ అనుసరించాల్సినటువంటి అవసరమే ఉండదు. డాక్టర్ గారు, యువతలో చర్మం ముడతలు పడే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఈ సమస్య తగ్గించుకోవడానికి లేదా రాకుండా ఉండడానికి మనం ఒక లేహ్యం లాంటి ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ లేహ్యం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకోవాల్సింది ఏంటంటే ఉసిరి. ఉసిరిని సంస్కృతంలో ఆమలకి అంటాం. ఇదేంటంటే చాలా చక్కటి రసాయనం అన్నమాట. రసాయనం అంటే అందరికీ జ్ఞాపకం ఉంది కదా, వయస్సు పైబడ్డట్టుగా ఉండకుండా ఉండడానికి తోడ్పడేటువంటి ఒక మంచి మూలికల్ని రసాయనంగా చెప్పుకుంటూ ఉంటాం. అందులో ఏంటంటే మనకి చవనప్రాస అనేటువంటి పేరు అందరికీ కూడా బాగా తెలుసు. ఆ చవనప్రాసలో ప్రధానంగా ఉండేటువంటిది ఉసిరికాయలు. చవనప్రాస ఎందుకు ఒక మంచి లేహ్యం అని చెప్తారంటే, కొంచెం ఈ కథలు అవి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. చవనుడు అనేటువంటి ఒక మహర్షి కథ ఒకటి ఉంటుంది. అందులో ఆయనకి యవ్వనాన్ని తిరిగి రావడానికి ఉపయోగపడినటువంటి లేహ్యంగా దీన్ని చెప్తారనమాట. అంటే ఆయన తొందరగా ముసలివాళ్ళలాగా అయిపోతే ఈ లేహ్యాన్ని వాడటం వల్ల తొందరగా యవ్వనం వచ్చిందనేటువంటిది ఒక బ్యాక్గ్రౌండ్గా దీనికి చెప్తూ ఉంటారు. అందుకని ఏంటంటే చర్మం ముడతలు పడకుండా, వయసు మీరినట్టుగా కనపడకుండా ఉండాలంటే ఉసిరికాయలు చాలా బాగా ఉపయోగపడతాయి.
అంటే యాంటీ ఆక్సిడెంట్గా ఉండడం వల్ల శరీరంలో ఉండేటువంటి మలినాల్ని బయటికి పంపించేస్తాయి. అలాగే లోపల అంటే చర్మం, తర్వాత రక్త ప్రసారం, దాని కింద ఉండేటువంటి కండరాలు అన్నీ ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఉసిరికాయలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఉసిరి యాక్చువల్గా ఏంటంటే మనకి సీజన్లో దొరికినప్పుడు పచ్చి ఉసిరికాయని కనుక వాడుకోగలిగితే మనకి మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఉసిరికాయలు దొరికినట్టయితే కనుక ఒక అరకిలో ఉసిరికాయలు తీసుకుని వాటిని కొంచెం నీటి ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి. ఆవిరి మీద ఉడకబెట్టి ఉడికిన తర్వాత దాన్ని గుజ్జులాగా చేసేసుకోవాలి. గుజ్జులాగా చేసి ఆ గుజ్జుని కొంచెం జల్లెడ లాంటివి ఉంటాయి కదా మనకి, ఆ జల్లెడ లోపల దాన్ని పెట్టి రుద్దాలి. ఎందుకంటే ఆ ఉసిరిలో చాలా పీచు ఉంటుంది, ఆ పీచు అంతా తీసేయాలన్నమాట. అక్కర్లేని పీచు, అది శరీరానికి పనికిరాని పీచు కనుక దాన్ని తీసేసి తర్వాత ఆ గుజ్జును తీసి ఉంచుకోవాలి. అయితే ఆ సీజన్లో కాకుండా మనకి కాయలు దొరకకుండా ఉన్నట్టయితే కనుక అటువంటి అప్పుడు ఎండబెట్టినటువంటి ఉసిరికాయలను చూర్ణంలాగా చేసుకుని ఆ చూర్ణాన్ని వాడుకోవాలి. చూర్ణమైనా కూడా ఒక 500 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. తీసుకుని పక్కన పెట్టించుకోండి. నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం మనం. ఆ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే పిప్పళ్ళ చూర్ణం. ఈ పిప్పళ్ళు కూడా మనకి రసాయనంలాగా ఉపయోగపడేటువంటివే. అంటే చర్మం మీద వయసు పైబడ్డట్టుగా వచ్చేటువంటి మార్పులు రాకుండా ఉండడానికి ఈ పిప్పళ్ళు కూడా బాగా సహాయపడతాయి. అలాగే చక్కటి జీర్ణశక్తిని అది పెంచి మనం తీసుకున్నటువంటి మంచి ఆహారం అంతా శరీరానికి అందేలాగా చేయడానికి పిప్పళ్ళు బాగా ఉపయోగపడతాయి. పిప్పళ్ళని కొంచెం నేతిలో వేయించేసి చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది యాలక్కాయలు. యాలక్కాయల ఔషధం బాగా ఇష్టంగా తినడానికి అనుకూలంగా ఉండేలాగా ఒక మంచి సుగంధాన్ని ఇస్తాయి. అలాగే యాలక్కాయల వల్ల జీర్ణశక్తి కూడా బాగా మెరుగై ఔషధం బాగా వంటపడుతుంది. యాలక్కాయల చూర్ణాన్ని ఎక్కువగా అక్కర్లేదు, ఒక 1/2 చెంచాడు పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది. మరొక ద్రవ్యం ఏంటంటే దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క కూడా జీర్ణశక్తి మెరుగయ్యి ఇచ్చినటువంటి ఔషధం శరీరానికి వంట పట్టడానికి బాగా సహాయపడేటువంటిది. అందుకని దీన్ని కూడా కొద్దిగా వాడుకుంటే సరిపోతుంది. ఇందాక యాలక్కాయ లాగానే దీన్ని కూడా ఒక 1/2 చెంచాడు పరిమాణంలో తీసుకోండి. ఆ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే పటిక బెల్లం. ఒక 3/4 కిలో అంటే 750 గ్రాముల పరిమాణంలో పటిక బెల్లాన్ని తీసుకుని చూర్ణంలాగా చేసేసుకోండి. ఇదేంటంటే ఔషధం తయారీలో మనకి కావాల్సినటువంటి అంటే లేహ్యం తయారు చేసుకునేందుకు కావాల్సినటువంటి ఒక ద్రవ్యం. అలాగే పటిక బెల్లం అంటే సహజ సిద్ధంగా దొరికేటువంటి తీపి కూడా శరీరానికి రసాయనంలాగా పనిచేస్తుంది. ఈ 750 గ్రాముల పటిక బెల్లాన్ని సమానంగా ఉండేటువంటి నీటితో కలుపుకోవాలంటే 750 మిల్లీలీటర్ల నీళ్లలో కలపాలి. ఈ పటిక బెల్లాన్ని నీళ్లలో కరిగించేసి పొయ్యి మీద పెట్టి కొంచెం సన్నగా పాకం వచ్చేంత వరకు దీన్ని మరిగించుకోవాలి. పాకం వస్తున్నటువంటి సమయంలో ఈ ఉసిరి చూర్ణాన్ని కానీ లేకపోతే ఉసిరి గుజ్జుని కానీ ఇందులో వేసుకోవాలి. ఈ ఉసిరి గుజ్జు కానీ చూర్ణం కానీ వేసి దాన్ని బాగా కలుపుతూ ఉడకనివ్వాలి. చిక్కబడేంత వరకు బాగా ఉడకనిచ్చి ఆ సమయంలో ఇందాక మనం విడిగా పెట్టుకున్నాం కదా ఇంకో కొన్ని చూర్ణాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క అవన్నీ, ఆ చూర్ణాలను కూడా ఇందులో కలిపేసుకోవాలి. బాగా ఉడికిపోయి ఒక హల్వా లాగా చక్కగా ముక్కలాగా వచ్చేసేందుకు అనువుగా ఉన్నంత చిక్కగా అయిపోయిన తర్వాత దానిలో చివర్లో నేతిని వేసుకోవాలి. దాదాపుగా ఒక 50 గ్రాముల నేతిని ఇందులో కలుపుకోవాలి. నెయ్యి కూడా చర్మం ఆరోగ్యంగా ముడతలు పడకుండా ఉండడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ఔషధం మనకి వంట పట్టడానికి కూడా ఈ నెయ్యి సహాయపడుతుంది. నెయ్యి కూడా వేసి కలిపేసుకున్న తర్వాత చల్లారాక అందులో ఒక 50 మిల్లీలీటర్ల పరిమాణంలో తేనెను కూడా కలుపుకోవాలి.
తేనె కూడా మనకి ఏజింగ్ తొందరగా రాకుండా ఉండడానికి, అంటే వయసు పైబడ్డట్టుగా ఉండకుండా ఉండడానికి బాగా తోడ్పడేటువంటి సహజ సిద్ధమైనటువంటి ఒక మంచి పదార్థం ఇది. ఈ తేనెను కూడా కలిపేసి లేహ్యం బాగా కలిపేసుకుని దాన్ని ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. ఒక జాడీలో కానీ సీసాలో కానీ పెట్టి ఉంచుకోండి. ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ లేహ్యాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక్కొక్క చెంచాడు పరిమాణంలో తీసుకుని దానికి అనుపానంగా పాలు తాగుతూ ఉండాలి. ఈ విధంగా కనుక 1 సంవత్సరం పాటు రెగ్యులర్గా వాడినట్టయితే చర్మం చక్కగా యవ్వనంలో ఉన్నట్టుగా కనపడటం, ముడతలు పడకుండా ఆకర్షణీయంగా ఉండడానికి కూడా ఈ ఔషధం బాగా సహాయపడుతుంది. యువతలో చర్మం ముడతలు పడే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. ముందుగా 500 గ్రాముల ఉసిరికాయలను ఉడికించి గుజ్జుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 700 మిల్లీలీటర్ల నీటిలో 750 గ్రాముల పటిక బెల్లాన్ని వేసి సన్నని మంటపై పాకం వచ్చేంత వరకు మరిగించి దీనిలో ఉసిరి గుజ్జును, 50 గ్రాముల పిప్పళ్ల చూర్ణం, 1/2 చెంచాడు యాలకుల చూర్ణం, 1/2 చెంచాడు దాల్చిన చెక్క చూర్ణం వేసి 50 గ్రాముల నెయ్యిని కలిపి చల్లారిన తర్వాత 50 గ్రాముల తేనెను కలిపి భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 1 చెంచాడు ఔషధాన్ని పాలు అనుపానంగా తీసుకోవాలి. యువతలో చర్మం ముడతలు పడే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు కాళ్ళల్లో కండరాల నొప్పుల నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కాళ్ళలో కండరాల నొప్పుల నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? ఈ కాళ్ళలో కండరాలు నొప్పి పెట్టడం అనేటువంటిది చాలా మందికి ఉండేటువంటి సమస్య. దీనికి ఏంటంటే తక్షణమే తగ్గడం కోసమని ఒక బకెట్లో వేడి నీళ్ళు తీసుకుని ఆ వేడి నీళ్ళలో ఒక 3 చెంచాల రాళ్ల ఉప్పుని, ఒక 1/2 కప్పు మన బేకింగ్ సోడా, వంటింట్లో ఉండేటువంటి సోడా ఉంటుంది కదా, ఆ సోడాని, తర్వాత కొంచెం సొంఠి పొడిని వేసేసి ఆ మిశ్రమం బాగా కలుపుకుని అందులో కాళ్ళు పెట్టుకుని కూర్చోవాలి. ఆ విధంగా కాళ్ళు అలా వేడి నీళ్ళలో పెట్టినట్టయితే కనుక ఒక 10-15 నిమిషాలకే కాళ్ళ నొప్పులు బాగా తగ్గిపోతాయి. చూశారు కదా, కాళ్ళల్లో కండరాల నొప్పుల నివారణకు ఉప్పు, బేకింగ్ సోడా, సొంఠి ఎంత బాగా ఉపకరిస్తాయో. యువతలో చర్మం ముడతలు పడే సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను యోగ బ్రహ్మ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. కాలభైరవాసనం, పొర్లు దండాలు సాధన చేయడం ద్వారా యువతలో చర్మం ముడతలు బారే సమస్యను నివారించుకోవచ్చు. కాలభైరవాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కూర్చొని ఎడమ కాలును 2 చేతుల సహాయంతో పైకెత్తుతూ తల మీదుగా మెడపై ఉంచి ఇప్పుడు 2 చేతుల్ని నేలపై దృఢంగా ఆంచి శరీరాన్ని పైకెత్తుతూ కుడి కాలును నేలపై దృఢంగా ఆంచి శరీరాన్ని పైకెత్తి కుడివైపు వాల్చి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇప్పుడు 2వ పక్క సాధన చేయడానికి కుడి కాలును 2 చేతుల సహాయంతో పైకెత్తుతూ తల మీదుగా మెడపై ఉంచి ఇప్పుడు కూడా 2 చేతుల్ని నేలపై దృఢంగా ఆంచి ఎడమ మోకాలిపై శరీరాన్ని పైకెత్తుతూ ఎడమ వైపు పోనిస్తూ ఎడమ కాలును దృఢం చేసి మోకాలును పైకెత్తి శరీరాన్ని ఎడమ వైపు వాల్చి ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి
యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ పొర్లు దండాలు. ఈ ప్రక్రియ సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తర్వాత చేతులు రెండింటినీ పైన జోడించి శ్వాస పీల్చుకుని కుడి పక్కకు తిరగాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ తిరిగి ఎడమ పక్కకు తిరగాలి. శ్వాస పీల్చుకుంటూ ఎడమ పక్కకు తిరిగి బోర్లా పడుకోవాలి. మరలా శ్వాస వదులుతూ కుడి పక్కకు తిరిగి వెల్లకిల్లా పడుకోవాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఈ విధంగా కాలభైరవాసనం, పొర్లు దండాలు రోజు సాధన చేయడం ద్వారా శరీరంలోని సూర్యనాడి, చంద్రనాడి ఉత్తేజితమై చర్మంపై శ్వేతరంధ్రాల్లో పేరుకుపోయిన మృత కణాలు జీవకణాలై రక్తం సక్రమంగా ప్రసరించి యువతలో చర్మంపై ముడతల సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. యువతలో చర్మం ముడతలు పడే సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. మరిప్పుడు దీర్ఘకాలంగా ఉన్న పుండ్ల నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, దీర్ఘకాలంగా ఉన్న పుండ్ల నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారా అండి? చాలా కాలంగా మానకుండా ఉండిపోయిన పుళ్ళు మారడానికి కరక్కాయ బాగా సహాయపడుతుంది. కరక్కాయని ఏం చేయాలంటే మాడేలాగా దాన్ని కాల్చి ఆ మసిలాగా అయినటువంటి దాన్ని పొడిలాగా చూర్ణంలా చేసుకుని ఆ చూర్ణాన్ని నువ్వుల నూనెలో కలిపి ఆ మిశ్రమాన్ని ఆ పుండు మీద లేపనంగా రాసుకోవాలి. ఈ విధంగా కనుక కరక్కాయ నువ్వుల నూనె కలిపి రాసినట్టయితే దీర్ఘకాలంగా ఉన్నటువంటి పుళ్ళు తొందరగా మానుతాయి. చూశారు కదా, దీర్ఘకాలంగా ఉన్న పుండ్ల నివారణకు కరక్కాయ, నువ్వుల నూనె ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో యువతలో చర్మం ముడతలు పడే సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న చక్కటి పరిష్కార మార్గాలతో పాటు మంచి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.